సార్ చెప్పండి, ఇక్కడే లోకల్ మీది? లోకలేనండి. ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 27 ఇయర్స్ నుంచి. 27 ఇయర్స్ నుంచి ఈ ఏరియాలో ఉంటున్నారు. సో ఎట్లా ఉంది సార్ ఇట్లా, అంటే ఈ నల్ల చెరువు ఇట్లా డెవలప్ అవ్వడం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి అభివృద్ధి అయితే మేము ఇంత ముందులో ఎప్పుడు చూడలేదు. తెలంగాణ గవర్నమెంట్ లో, ఇంత ముందులో కేసీఆర్ గవర్నమెంట్ లో కానీ మేము ఎప్పుడు అసలు ఇలాంటి అభివృద్ధి చూడలేదు. అప్పుడంతా ఈ ఎన్క్రోచ్మెంట్, చెరువు అంతా కబ్జా చేయటం, ఇప్పుడు వాళ్ళందరూ డామినేట్ చేయటం ఇలా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సో ఎట్లా అంటే ఇది ఎంత అప్పుడు ఎట్లా ఉండేది సార్? ఇది డెవలప్మెంట్ ఇవన్నీ బర్రలే కదా, బర్రలో బరగొడ్లు కష్టాలు ఇవే కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. పిల్లలు ప్రశాంతంగా వస్తున్నారు. మేము కూడా పొద్దున సాయంత్రం వాకింగ్లకి వస్తున్నాం. బాగుంది కూడా. గుడ్, ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ ఫర్ ది రేవంత్ రెడ్డి. అంటే జనరల్ గా హైడ్రాను బాగా బూచిలాగా వదిలిపెట్టారు స్టార్టింగ్ లో. హైడ్రా రావడం వల్ల పేదోళ్ళు నష్టపోతారని, హైడ్రా అనేది దోచుకోవడానికి అని చెప్పి చాలా ప్రచారం చేశారు. పేదవాళ్ళు నష్టపోవడానికి, ఇది పేదవాళ్ళ భూమి కాదు కదా, గవర్నమెంట్ భూమి కదా. పేదవాళ్ళు ఎందుకు నష్టపోతారు? ఇంకా బెనిఫిట్ పొందారు. ఇప్పుడు నాకు ప్లేసే లేదు, గవర్నమెంట్ సొమ్ము వాడుకున్నాను, అప్పుడు నాకు బెనిఫిట్ కదా. నా దగ్గర నుంచి లాక్కున్నారని చెప్పేసి అది పేదవాళ్ళ సొమ్ము అనుకుంటే ఎట్లా? గవర్నమెంట్ సొమ్ము కదా, ఇది జనాల ప్రాపర్టీ. ఒక పేదవాడి కోసం చూసుకుంటే 100 మంది పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ రోజు ఇది మంచి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు. ఇది ఉండేది కాదు కదా. మనం హైడ్రా గురించి ఆలోచించి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇది ఎవరిది వాళ్ళ సొంత భూమి కాదు. సో ఇది భవిష్యత్ తరతరాలు ఉండిపోతుంది. తరతరాలు ఉంటది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి తరతరాలు గుర్తుండిపోతాడు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల. అంటే పొలిటికల్ గా కాకపోయినా కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఇలాంటి కొన్ని డైరింగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరు సొంతది కాదు కదా. ఇప్పుడు మీదో నాదో తీసుకున్నాడంటే గవర్నమెంట్ మనం బూచిలాగో లేకపోతే అబండాలు వేయొచ్చు. ఇలాంటిది ఏం లేదు కదా. సో ఇది మంచి డెసిషన్ నాకు తెలిసి. సో ఇట్లా చెరువుల అభివృద్ధి చేస్తున్నారు హైడ్రా పేరుతోటి. చాలా దగ్గర రోడ్లు తీస్తున్నారు రకరకాలుగా. హైడ్రా మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా కొంత సానుకూల వాతావరణం పోయింది. మొదట్లో వ్యతిరేకత ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కామన్ మ్యాన్ నుంచి వచ్చి ఉండదు. ఎవరైతే దీన్ని బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, కానీ కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఎక్కడ వచ్చింది వ్యతిరేకత? సో ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేస్తా అంటున్నారు. వాళ్ళు చేయగలుగుతారు అని నమ్మకం కలిగిందా? ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు 100% నమ్మకం కలిగిందండి. ఎలాంటి చూసిన తర్వాత మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు. మంచి రిజల్ట్స్ ఉంటాయి. మూసీ రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయాల్సింది అంటారా? చేయాల్సిందే. మరి దాన్ని కూడా 500 కోట్లు 5000 కోట్లు చెప్పేసి ప్రతిపక్షాలు. అవును, ఖర్చు పెడితేనే కదా అభివృద్ధి వచ్చేది. తర్వాత కదా ఫ్యూచర్ వాళ్ళకి. ఇప్పుడు ఇది ఈ రోజు కాదు కదా, ఒక 10 years తర్వాత ఇది ఎలా ఉంటది? 10 years తర్వాత ఇంకా బాగుంటది కదా ఇది చూడటానికి. ఇప్పుడు ఈ రోజు ఇది నీకు ఒక 1% డెవలప్మెంట్ లా కనిపించవచ్చు. 10 years తర్వాత ఇంకా దీంట్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. ఇంకా చాలా చేస్తామంటున్నారు. బోటింగ్ అంటున్నారు, ట్రాక్స్ వేస్తామంటున్నారు, స్కేటింగ్ ట్రాక్స్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. కాంక్రీట్ జంగిల్లో కాస్త రిలీఫ్ లెక్క ఉంటుంది అన్నట్టు ఇదంతా. అవును, 100%. వీళ్ళకి ఇంత ప్లేస్ కావాలంటే భవిష్యత్తులో ఇది ఇట్లా వదిలేస్తే ఇంకా మొత్తం కబ్జా అయిపోయేది కదా. సో ఓవరాల్ గా అడ్మినిస్ట్రేషన్ అంతా గుడ్ అని, గుడ్, ఎక్సలెంట్. సో మళ్ళీ ఒకసారి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా ఆయనకు? నాకు తెలిసి 99% వస్తాడు. ఇంకొక 5 years అయితే పక్కా ఉంటాడు. లేదంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? సోషల్ మీడియాలో అంతా వాతావరణం డిఫరెంట్ మీడియా అంటే ఇప్పుడు బీజేపీ వీళ్ళు ఉన్నారు కదా, పొత్తు కలిస్తే అటు ఇటు ఉన్నట్టు చెప్తున్నారు. అంత పొలిటికల్ అనలైజ్ చేయకపోయినప్పటికీ కూడా కామన్ మ్యాన్ అయితే రేవంత్ రెడ్డినే కోరుకుంటాడు. అంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ తీసుకుపోతున్నాడా? తీసుకెళ్తున్నాడు. నేను ప్రాపర్ గా తెలంగాణ కాదు, బట్ నాకు తెలిసినంత వాటికి ఇప్పుడు దాకా యాజ్ ఆఫ్ నో ఇప్పుడు దాకా తెలంగాణ జనరల్ గా ఏ సీఎం వచ్చినా కానీ కొత్తగా డెవలప్ చేసేది ఏం లేదు. ఇదంతా డెవలప్ అయ్యి కాబట్టి కాపాడితే సరిపోతుంది. కాపాడితే చాలు. థ్యాంక్స్.